నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఒక్కొక్క సంస్థ నుండి అయితే ధర్నాలకైతే దిగుతా ఉన్నారు. సో ప్రధానంగా ఈరోజు ధర్నా చౌక్లో అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, వీళ్ళంతా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో మా హామీలన్నీ నెరవేర్చాలి, మా డిమాండ్లన్నీ నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ధర్నా అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడిన వాళ్ళ డిమాండ్స్. అక్క నమస్తే అక్క. సో దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 2.5-3 సంవత్సరాలు అవ్వస్తుంది. సో మీకు చాలా డిమాండ్లు ఇచ్చినారు, అక్కడ కనిపిస్తున్న చదివేసి వచ్చాను. సో ఏంటి ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మా సమస్యలు వచ్చేసి, నమస్కారం సార్, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఒక 16 సంవత్సరాల నుంచి నా సీనియారిటీ ఉంది, కానీ మా శాలరీస్ అనేది పెరగడం లేదు. విపరీతమైన వర్క్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతిదీ చేయలేకపోతున్నాము. ఆఫ్లైన్ ఉంటే ఆన్లైన్ ఏదో ఒకటే ఉండాలి. 2 యాప్లు సేమ్ అటెండెన్స్ అందులో ఇందులో సేమ్ ఉండాలి. ఒక యాప్ అయ్యేటట్టుగా కావాలి మాకు. అయితే సెంట్రల్ యాప్ లేదా స్టేట్ యాప్ 2 యాప్లు ఉండడం వల్ల అందులో ఏమేస్తున్నాం ఇందులో ఏమేస్తున్నాం పర్ఫెక్ట్ అనేది మాకు తెలియట్లేదు. రాను అందరు ఏజీలు తగ్గిపోతున్నాయి కానీ కనిపించలేం కదా. అయితే మా డిమాండ్స్ ఏంటంటే, మాకు 26,000 జీతం టీచర్కు, 18,000 జీతం హెల్పర్కి, వీళ్ళకు మళ్ళా ఒంటిపూట బడిలు మాకు స్టార్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, మాకు మే నెల మొత్తం హాలిడేస్ ఇవ్వాలి. మాకు టైమింగ్ అనేది మాకు శాలరీస్ కూడా టైంకు రావట్లేదు. ఫస్ట్ నుంచి 5 తారీఖు లోపల అయితే మేము చిట్టీలే కట్టుకుంటాము, డాక్రాలు ఏదో కట్టుకుంటాం కదా, మా ఫీజులు కట్టుకుంటాం కదా. మాకంటూ ఇప్పటి వరకు శాలరీ రాలేదు. ఎందుకు రావట్లేదు, ఎందుకు గుర్తిస్తలేరు? అంగన్వాడీలను ఎందుకు గుర్తిస్తలేరు? అంగన్వాడీ అంత మీకు అంత చీప్గా కనబడుతుందా? మేము కడుపుతో ఉన్న అదే గర్భిణీ స్త్రీ నుంచి మా చేతులు ఉంటారు. వాళ్ళు పునాది గట్టిగా లేనప్పుడు స్లాబ్ ఏడ గట్టిగా ఉంటుందండి? ఉండదు కదా. మరి మా చేతులు వీళ్ళందరినీ మా మొత్తం ఊర్లందరూ ఏమంటారు, ఒకసారి మా సార్ అనుండే అంగన్వాడీ టీచర్ అంటే గ్రామ దేవత అనుండే. గ్రామ దేవత ఏదున్నా మేమే చూసుకోవాలి కదా. కానీ ఎలక్షన్స్ కానీ ఏదొచ్చిన ఎలక్షన్స్ వరకు మాకే, అన్ని వర్కులు మాకే. ఒక ఆఫీసర్ సాఫ్ట్వేర్ అమ్మాయి ఉంది, సాఫ్ట్వేర్కి ఏమైతుంది, ఈ రోజు రాకపోతే ఆమె వర్క్ ఈ రోజు ఉండదు, ఆమె రేపే స్టార్ట్ చేస్తుంది. కానీ అంగన్వాడికి అట్లా కాదు. ఈ రోజు లీవ్ పెట్టుకుంటే నువ్వు సావుకోయినా సరే వేసినవా, శామ్యాం పిల్లలు అటు హైట్ వేసినవా, ఫుడ్ వంచినవా, ఆ అడ్రస్ వచ్చింది. ఇవన్నీ ఏంటి అంటే, ఈ రోజు నేనుంటే ఈ రోజు నేను చేయాల్సిందేనా? కష్టపడడానికి గుర్తింపు అనేది లేదు. కష్టం అనేది చాలా ఉంది, గుర్తింపు అనేది లేదు. ఈ రోజు ఏంది సమస్య? ఉన్న అందరు పోలీసులు ఒకరికి ఏకమయ్యి అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీద ఒక టీచర్కి లేకుండా మమ్మల్ని 5 తావులు ఆపిరు. మీరు అంగన్వాడీ టీచర్లం, మా జాబు ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే వాళ్ళం మేము అంగన్వాడీ టీచర్. ఇప్పుడు మేము అంగన్వాడీ టీచర్ కాదు, హౌస్ వైఫ్ అని చెప్పుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక మా స్టేజ్ కూడా వేయలేరు. ఇక్కడ ఇంద్ర పార్క్ లో స్టేజ్ ఉంది అని చెప్పారు. ఏది స్టేజ్? ఏది అంత దారుణం మా అంగన్వాడీ టీచర్లు అంటే. కొన్ని టార్గెట్లు కూడా పెడుతుంటారు కదా టీచర్, ఎవరైతే అంగన్వాడీలలో ఊర్లలో ఇంత టార్గెట్ ఫినిష్ చేయాలి, లేకపోతే జీతాలు ఏమనేది పెడతారు. అది వరకు అయితే మా దగ్గర వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి డిమాండ్ ఏముందంటే, ఇప్పుడు ఫ్రీ విద్య అని అదొకటి ఉంది కదా, ఫ్రీ ప్రైమరీ విద్య అని ఒకటి పెడుతున్నారు. పిల్లల్ని 3 to 6 పిల్లల్ని, వాళ్ళందరూ మా ఏజ్ పిల్లలు, అది తీసుకుపోయి గవర్నమెంట్ లో కలుపుతామంటున్నారు. ఏది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇస్తామంటున్నారు వేరే టీచర్ని ఇచ్చి. మరి అదేదో టీచర్ని మా అంగన్వాడికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి ఎంత ఇస్తారో అంతనే ఇచ్చి మాకే అదే విద్య మా స్కూల్లో చేయొచ్చు కదా. ఇప్పుడు మా కడుపులు కొట్టడానికే కదా, అదేదో శాలరీ మాకే ఇవ్వచ్చు కదా. అట్లా కుదరది. 2 మనుషులను పెట్టడం కన్నా అదే అంగన్వాడీ టీచర్ కు శాలరీ ఇచ్చేసి, మరి అమ్మ చెప్పండి, మీరు మంచిగా చెప్పారు, అందరం ఎడ్యుకేషన్. డబ్బులే లేవంటుంది కదా, అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మా దగ్గరకు వచ్చే వరకే డబ్బులు లేవా? ఫ్రీ ప్రైమరీ పెట్టడానికి ఏడికెళ్ళి వచ్చినాయి? ఆడ విగ్రహం పెడుతురు కదా, ఆడ ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? గూలగొట్టి పెడుతురు కట్టుకున్న వాళ్ళు, అదేడికెళ్ళి వచ్చినాయి? మేము చిన్న జాబులం అండి, పెద్ద జాబులం కాదు. మేము లక్షల కోట్లు అడుగుతలేము. మేము ఏదో మాకు 26,000 జీతం చేయమన్నాం. ఆయన పాలనలో చేస్తే దేవుడు అవుతాడు. ఆయన పాలన చేయకపోతే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏముండే మీకు, అంటే అప్పుడు పట్టించుకున్నారా? అప్పుడు చాలా బాగా పట్టించుకున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు 2 times శాలరీ చేశారు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడే మనకు ఒక పూట గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి స్కీమ్ వచ్చింది. దాన్నే ముందుకు నడిపిస్తున్నాం తప్ప ఇప్పుడు దాని తర్వాత ఏమీ లేదు. ఇంకొకటి మా వర్క్ గురించి చెప్తా. ఫేస్ క్యాప్చరు అంటే FRS
అది గర్భిణి మేము 150 మందికి సేవ చేయాలి. 150 మందికి ఫోటో దిస్తేనే మనకి ఫుడ్ ఇవ్వాలి. ప్రతి నెల ఇది ఉంది, అది ఒక్కటి తీసేయాలి. మళ్ళా ఒకవేళ ఒక పేరెంట్ ఉంటే ఆ ఆధార్కి లింకు లేకపోతే ఆ ఫోటో క్యాప్చర్ కాదు, అది కాదు, అది ఆన్లైన్ అవ్వదు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? అమ్మ నాకు గుడ్లు ఎందుకు ఇస్తలేవు, నాకు గుడ్లు ఏమైనా అంటది. మా వీళ్ళ ఊర్లో మొత్తం మేము బల్లామవుతున్నాం. ఈ దిక్కుమాలింది ఇది ఏంటిది అసలు, ఈ వరకేంది, ఈ లెక్కేంది? ఉంటే ఒకటే యాప్ ఉండాలని మేము అందరం కోరుతున్నాం. ఏం చెప్తారు? ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా? అంగన్వాడీ టీచర్లకు భద్రత కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, ఒక పూట బడులు కావాలి, నెల రోజులు హాలిడేస్ కావాలి. బిఎల్ఓ డ్యూటీ తీసేయాలి. మెయిన్ ఎలక్షన్ డ్యూటీ అది వద్దు మాకు అస్సలు వద్దు. దాని పెడతారు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఏమైనా ఇచ్చిల్లా? 3000 ఎందుక 3000 ఇచ్చు లేదు. అది వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తారు కానీ అంగన్వాడీ టీచర్లు అంటే డబ్బులే రాలేవు. ఏ మున్సిపల్కి? మా మున్సిపల్కి రండి మీరు, నేను చూపిస్తా. మాకు డబ్బులు వాళ్ళే ఇంతవరకు. సర్వే అంటున్నారు, డోర్ టు డోర్ చేయమను. నీ ఓటు నువ్వు వేసుకోనికి నీకు అర్హుడివే. నువ్వు ఆయనకు బాధ్యత ఉండాలి కదా. నా ఓటు నేను వినియోగించుకుంటా. ఆయన ఉన్నాడా లేడా పోయిండా? మేము ఫోటో క్యాప్చర్ అంట, ఇప్పుడు అడ్రస్ అంట, ఇప్పుడు అవన్నీ మేమేం చేయాలి? ఎంతగానం చేస్తాం ఇంతవరకు. మళ్ళీ ఇంకొక విషయం, ఆయమ్మ లేని టీచర్లు మా సెంటర్లు చాలా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు 10 ఆయమ్మ 10 సంవత్సరాల నుండి ఆయమ్మ లేదు. ఆ టీచరు ఎలక్షన్ వరకు ఏడ చూస్తుంది, అంగన్వాడీ వరకు ఏడ చూస్తుంది, పిల్లల్ని ఏడ చూస్తుంది, మాకు వంట ఏడ చేస్తుంది. మళ్ళీ వారం వచ్చేసి మనకు సిస్టర్ వస్తుంది కదా, సిస్టర్ వచ్చినప్పుడు ఆమె సపోర్ట్ ఉండాలి. అంగన్వాడీ టీచర్ కంపల్సరీ ఆమె ఎప్పుడు చూస్తుంది, ఫోటో క్యాప్చర్ ఎప్పుడు చేస్తుంది. ఇన్ని పనులు ఎంతగానో చేస్తారు. ఒక కూలీ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎన్ని వరకు ఉందో మా అంగన్వాడీ టీచర్కి ఒకటి అంతవరకు ఉంది.